దేశాన్ని విస్మయానికి గురిచేసిన కర్ణాటకలోని ధర్మస్థల తవ్వకాల్లో కీలక మలుపు తిరిగింది. డ్రోన్ ఆధారిత జీపీఆర్ టెక్నాలజీతో వర్షంలో సెర్చింగ్ కంటిన్యూ అవుతోంది. అప్పటి పారిశుద్ధ్య కార్మికుడు బీమా చూపిన ప్రదేశాల్లో నేత్రావతి నది పరివాహకంలో కీలకమైన 13వ నంబర్ సైట్ వద్ద ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. భూమి లోపల మృతదేహాల అవశేషాలు గుర్తించేందుకు గ్రౌండ్ పెనట్రేటింగ్ రేడార్ ని దించింది ప్రత్యేక దర్యాప్తు బృందం. జీపీఆర్ తో భూమిలోకి సిగ్నల్స్ పంపి సెన్సార్ల ద్వారా వచ్చే డేటా రికార్డు చేయనుంది. రాడార్లు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో 2D 3D ఇమేజింగ్ తో అవశేషాలపై అంచనా వేయనుంది. నది పరివాహక ప్రాంతంలో భూమి లోపల ఉన్న ఎలాంటి వస్తువునైనా ఈ టెక్నాలజీ గుర్తిస్తోంది. 13వ సైట్ లో 8 మృతదేహాలను ఖననం చేశారని విజిల్ బ్లోయర్ వాంగ్మూలంతో జీపీఆర్ వినియోగంతో ధర్మస్థలంలో సంచలనాలు బయటపడే అవకాశం ఉంది. బాహుబలి విగ్రహం ఉన్న రత్నగిరి బెట్టకు 200 మీటర్ల దూరంలో వర్షంలోనే తవ్వకాలు కొనసాగిస్తున్నారు. అయితే రత్నగిరి బెట్ట సమీప ప్రాంతాల్లో ఎక్కడి నుంచో తెచ్చి కొత్తగా మట్టి పోసినట్లు గుర్తించింది సిట్. కొత్తగా మట్టి పోయించాల్సిన అవసరం ఏంటని తహసీల్దార్కు సిట్ నోటీసులు ఇచ్చింది. మట్టి పోసిన విషయం తమకు తెలియదని అధికారులు చెప్పడంతో అనుమానాలు వ్యక్తం చేస్తోంది సిట్. దర్యాప్తుతో ధర్మస్థల పరిసరాల్లో అదృశ్యమైన కుటుంబాల్లో ఉత్కంఠ పెరుగుతోంది. కనీసం ఆనవాళ్లైనా దొరుకుతాయేమోనని చిన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 38 ఏళ్ల క్రితం జరిగిన ఓ విద్యార్థిని హత్యపై పునర్విచారణ కోరుతూ సిట్ ని ఆశ్రయించింది ఆమె సోదరి. 1995 నుంచి 2014 మధ్య వందల సంఖ్యలో మహిళలు విద్యార్థినుల మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేశానని అప్పట్లో శానిటేషన్ కార్మికుడిగా పనిచేసిన వ్యక్తి జూన్ 3న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విజిల్ బ్లోయర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు తవ్వకాలు చేపట్టారు. ఇప్పటిదాకా 16 వేర్వేరు ప్రదేశాల్లో తవ్వకాలు జరిగాయి. 11 స్పాట్లలో అస్థిపంజర అవశేషాలు దొరికాయి. మరోవైపు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రతినిధులు ధర్మస్థలలో అడుగుపెట్టారు. బెల్తంగుడిలో సిట్ కార్యాలయానికి వచ్చి దర్యాప్తు వివరాలను తెలుసుకున్నారు. దర్యాప్తు పారదర్శకంగా ఉండాలని అధికారులను సూచించారు. పవిత్ర క్షేత్రంలో సామూహిక హత్యల ప్రచారం అబద్ధమంటున్న బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాథ్ దీనికి నిరసనగా ఆగస్టు 16న యోలహంక నుంచి ధర్మస్థలం దాకా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. చూడాలి మరి ముందు ఏం జరుగుతుందనేది.